మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలను కలిపి అంతఃకరణం అంటారు. కరణం అనగా పనిముట్టు అని అర్థం. పనిముట్టు జడమైనది, పని చేసేవాని ఇచ్ఛను అనుసరించి నడుచుకుంటూ ఉంటుంది. ఇక్కడ అంతఃకరణాన్ని పనిముట్టుగా గలవాడు పరమాత్మ, అతడే రధికుడు. కాబట్టి మనం కూడా రధికుడుగా, అంటే మనం రధికుడు అంటే దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్లుగా జీవుడే పరమాత్మగా, దేహమే దేవాలయంగా, ఒక శరీరం నడుస్తూ వస్తూ ఉన్నది అంటే ఒక దేవాలయం నడుస్తూ వస్తూ ఉన్నది అనే భావనకు రావాలి. ఒక రథం నడుస్తూ వస్తూ ఉన్నది అనే భావనకు రావాలి. దేవాలయంలో దేవుడు ఉంటాడు, రథాన్ని అధిష్ఠించినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి మనం దేహాన్ని దేవాలయంతోనూ రథంతోనూ ఎందుకు పోలుస్తారు అంటే రధికారుడై పరమాత్మ మన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ రధికుడు అనేటటువంటి పాత్ర పోషించేటటువంటి పరమాత్మ మనలో ఎంతో విచిత్రంగా స్వరూపాన్ని ధరించి సూక్ష్మంగా మనందరి యొక్క ఆత్మలు రంజింపజేసేటటువంటి వాడిగా, ఇంద్రియాలను ముందుకు సాగనించేటటువంటి వాడిగా, ఆ ఇంద్రియాలకు ప్రతీకగా ఉన్నటువంటి గుర్రాల గురించి చెబుతూ ఉంటారు కదా. ఇంద్రియాలకు ప్రతీకగా ఆ గుర్రాలు పరిగెత్తేటటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది? జీవుడు మనస్సు, బుద్ధి వీటిని స్వాధీనంలో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రయోగం ఎలా ఉంటుందో మనం గమనించాలి. అంతేగాక బుద్ధి పరమాత్మ చేతిలో పనిముట్టని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అది సారథి. అంతఃకరణంలోని 4 బుద్ధికి మాత్రమే నిశ్చయాత్మకమైనటువంటి ఒక ఎరుక కలదు. ఆ కారణం చేతనే మిగిలిన మనస్సు, చిత్తము, అహంకారాలను వదిలి పరమాత్మ బుద్ధిని సారథిగా చేసుకున్నాడు. మనస్సు చంచలమైనది, చపలమైనది కదా, అంటే కళ్యం అన్నమాట. మనస్సులోని సంశయాత్మకతను పోగొట్టేది బుద్ధి. సారథి మనస్సును నియంత్రిస్తూ ఉంటాడు. ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలు నిరంతరం వాటి విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి కదా. ఇంద్రియ విషయాలు రథం నడిచే బాటలు. విషయాకర్షితాలైనటువంటి ఇంద్రియాలు ఊర్ధ్వముఖంగా వెళ్ళవు, పరమాత్మనికి తీస్తూ ఉంటాయి. హృదయాంతర్వర్తి అయినటువంటి పరమాత్మతో రమించక దృశ్యమాన జగత్తులోని విషయాలతో రమించే ఇంద్రియాలు వాటికి అధిష్టానమైన మనస్సుకు ఆవేదనను మిగులుస్తాయి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ విషయాలన్నీ కూడా విషప్రయుక్తాలే. రథం రధికుణ్ణి చూడమంటూ ఉంటుంది. రథం ఏమంటూ ఉంటుంది? రథం అంటే ఏంటి? ఇక్కడ శరీరం, శరీరానికి అంటిపెట్టుకున్నటువంటి ఇంద్రియాలు. మరి ఏం చూడమంటా ఉంది ఇక్కడ అంటే శరీరము రధికారుణ్ణి చూడమంటుంది. అంటే శరీరానికి ఉనికిగా ఉన్నటువంటి వాణ్ణి.